హాయ్ హలో వెల్కమ్ టు టోకీ టాక్స్. ఈ మొక్కలన్నీ నేను నర్సరీలో తెచ్చుకున్నాను. సో ఇవేమో ఈ 3 మొక్కలు వచ్చేసేసి వంకాయ ఇది వచ్చేసేసి జలపినో, ఇది మిర్చి, రెడ్ మిర్చి, ఇవి వచ్చేసేసి కీరా, ఇవి వచ్చేసేసి జుకినీ. సో ఇవి ఎలా తెచ్చుకోవాలంటే ఇందులో చూడండి మీరు ఒకసారి, ఇందుకే పాట్లో 5 మొక్కలు ఉన్నాయండి. ఇలా తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క ప్లేస్లో వేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా అంతే 6 మొక్కలు ఉన్నాయండి. ఈ మొక్కల్ని మనము సపరేట్గా వేరే వేరే దాంట్లో నాటుకోవచ్చు. సో ఇలా చూసి తెచ్చుకున్నారనుకోండి మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇవి ఇప్పుడు మనం ప్లాంట్ చేద్దాము నా వెజిటబుల్ బెడ్లో. సో ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ ప్లాంటింగ్ మై వెజిటబుల్ ప్లాంట్స్ ఇన్ వెజిటబుల్ గార్డెన్. ఓకే, సో పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఈరోజు. అండ్ క్లైమేట్ చాలా బాగుంది. సో ఈరోజు నాటేసామనుకోండి, ఇవాళ మధ్యాహ్నం నుంచి మాకు రెయిన్ ఉంది. సో మంచిగా సెటిల్ అయిపోతాయి మొక్కలు. సో ఈ ప్లాంట్ వచ్చేసేసి ఆస్పరాగస్ అన్నమాట. ఇది బీన్స్ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్. ఇది ఆల్రెడీ వచ్చేసింది, దీని సీజన్ అయిపోయింది. సో వీ కెన్ ఇది ఇంకా హార్వెస్ట్ చేసి మొత్తం కింద వరకు ఇదంతా కట్ చేసేసుకోవచ్చు. మనము కట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇట్ విల్ బి రెడీ. సో మనం ఇప్పుడు ఇది మొత్తం అంతా కట్ చేసేసుకున్నాము. ఇలాంటిది వాడండి, ఇట్స్ వెరీ షార్ప్ ఉంటుంది. అండ్ పిల్లలకి మాత్రం ఇవ్వకండి, ఇట్స్ వెరీ షార్ప్ అండ్ ఒక్క కట్లో ఇలా కట్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి ఎలా వస్తుందో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయా? ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆస్పరాగస్ అన్నమాట. సరే, ఇక్కడ ఇవి ఆస్పరాగస్లు అనమాట. ఇవి చిన్న బేబీ ఆస్పరాగస్లు. సో అలాగే వస్తాయన్నమాట. ఆల్రెడీ నేను వచ్చినవన్నీ చాలా వరకు హార్వెస్ట్ చేశాను. మీకు ఫొటోస్ పెడతాను నేను హార్వెస్ట్ చేసినవి. సో ఇవండి ఆస్పరాగస్లు, ఇవి స్ప్రింగ్ స్టార్టింగ్లోనే వచ్చేస్తాయి. చూడండి, ఇది మింట్ ఈజ్ ఆల్సో ఏ పెరీనియల్ అనమాట. ఇది చూడ ఎంత స్ట్రాంగ్గా ఎంత బాగా వచ్చిందో. మింట్ ఫ్రెష్గా ఉంది. మింట్ అసలు వచ్చేసి నాకు ఈ మొక్క వచ్చేసేసి $4 పడింది. సో మామూలుగా అయితే స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్లో అయితే ఇది $7 ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఆఫ్ సీజన్ అండ్ సేల్కి వచ్చింది. సో $4కి వచ్చింది అనమాట. సో ఫస్ట్ నేను అలపినో పెడుతున్నాను. అలపినో హాట్ పెప్పర్ అనమాట. లెట్స్ సీ. ఈ మట్టిలో ఆల్రెడీ ఫర్టిలైజర్ ఉంది మానస, సో నేనేం వేయడం లేదు. మళ్ళీ ఇప్పుడు కింద వేర్లన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు, అవేం డిస్టర్బ్ చేయొద్దండి. ఓన్లీ ఈ వేర్లు ఒక్కటి ఇలా స్ప్రెడ్ చేసి కింద పెడితే, మనము కింద ల్యాండ్ భూమిలో నాటేటప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి, వేర్లకి స్పేస్ వస్తుంది వేరే లోపల వెళ్ళి సెటిల్ అవ్వడానికి. సో మొక్కని తీయంగానే ఇలా అంటే మొక్క వచ్చేస్తుంది మనకు. క్యూబ్స్ అండి అందుకు. ఇట్స్ ఓకే. ఇది వచ్చేసేసి ఆర్గానిక్ కుకుంబర్ అనమాట. సో ఇది ఎప్పుడు కొంచెం పాకుతుంది కనుక క్రీపర్
ఇలా ఈ క్రీపర్ ఈ స్టాండ్ క్రీపర్ కోసమే కొన్నాను. సో ఇక్కడ వేస్తే దీనికి అంతా ఇలా అల్లుకొని పోతుంది. అండ్ అవసరమైతే అలా పైకి కూడా అల్లిచ్చేద్దామని నేను అక్కడ వేస్తున్నాను. సో ఈ పాట్ చూడండి, ఇది అట్టది అనమాట, అట్ట ముక్క. సో ఇది మనం ఇలాగే ఇది పైన ప్లాస్టిక్ది తీసేసి మనం ప్లాంట్ని ఇలాగే పెట్టేసుకోవచ్చు. కొన్ని రోజులు అయ్యాక ఇది మట్టిలో కలిసిపోతుంది అనమాట. చూడండి ఇలా ఇలా ఇరిగిపోతానే ఉంది ఆల్రెడీ. సో మట్టిలో ఈజీగా కలిసిపోతుంది కాబట్టి ఇలా యూస్ చేశారు. లేకుంటే ప్లాస్టిక్ బాక్సుల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో ఇస్తాడనమాట. ఆర్గానిక్ అంటే ఇలా ఇచ్చాడు. సో ఈ మొక్కల్లో ఈ కుండీలో నాకు 5 ప్లాంట్స్ ఉన్నాయి. నేను ఇలా 3 పార్ట్స్గా విడదీశాను. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకుంటాను. ఎండలో వాసిపోతున్నాను. సో మొక్కని తీయంగానే ఇలా అంటే మొక్క వచ్చేస్తుంది మనకు. ఇదేమో ఇవన్నీ పచ్చిమిరపకాయలే అండి, డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి. ఇదేమో చిల్లీ రెడ్, ఇదేమో గార్డెన్ సాల్సా హాట్ పెప్పర్ అంట. సో వేసేసుకున్నాం. అంతా వద్దులే మాంస, ఎందుకంటే మనం సో ఒక వంకాయ చెట్టుని నేను పాట్లో వేస్తున్నాను, ఎందుకంటే అక్కడ నాకు ప్లేస్ సరిపోలేదు. సో ఈ ప్లాంట్ని నేను దీంట్లో నాటుకుందాము, చూద్దాం. ఇదిగోండి ఇలా ఉన్నాయి దీని రూట్స్ అండి. ఈ రూట్స్ని కింద బాగా మనము ఇట్లా లూజ్ చేసుకొని ఇట్లా కొంచెం వైడ్గా చేసేసి దీన్ని మనము కుండీలో పెట్టేసుకుందాం. పెట్టేసేసాను. దీన్ని ఇప్పుడు వాటర్ చేసుకుందాం. మనం ప్రతి ఒక్క ప్లాంట్ కొన్నప్పుడు ఇలాంటి ట్యాగ్ ఒకటి ఇస్తారు. దీని వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు వాటర్ పోయాలి, దీనికి ఎంత సన్లైట్ యూజ్ అవుతుంది, ఎంత సన్లైట్ అవసరం, దీనికి మనము షేడ్లో పెట్టాలా, సన్నీలో పెట్టాలా, అన్నీ దీంట్లో ఇచ్చింటారు. సో మీరు ఇది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ప్లాంటింగ్ చేసుకున్న వెంటనే వాటరింగ్ చేయాలి, ఎందుకంటే అది కొత్త ప్లేస్లోకి వెళ్ళాయి కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో మిగతా మొక్కలు ఈవినింగ్ వేసుకున్నాము. థండర్స్టార్మ్స్ అనుకున్నాము, థండర్స్టార్మ్స్ కాస్త వెదర్ కాస్త మారిపోయింది. ఇప్పుడు మండిపోతుంది ఎండ. నా మొహం చూడండి ఎట్లా అయిపోయిందో, కాలిపోతున్నాయి నాకు చెమట్లు. I'll go inside for now and evening continue చేద్దాం. Bye bye. ఇది చెప్తాను ఇప్పుడు. ఇవి ఇక్కడ 6 ప్లాంట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ప్లాంట్ని ఒక్కొక్క ప్లేస్లో పెట్టాలి, లేకపోతే ఈ ప్లాంట్ చాలా గుబురుగా గ్రో అవుతుంది. ఒక్కొక్క ప్లాంట్ పెద్ద పెద్ద ఆకులు వచ్చి బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకోసం కొంచెం దూరంగా స్పేసింగ్ ఇచ్చుకొని పెట్టుకోవాలన్నమాట.
ఇప్పుడు నేను ఈ ప్లాంట్ని ఒక పాట్లో పెడుతున్నాను. ఇదిగోండి, ఇలా తీయాలి దీంట్లో వేర్లతో సహా. ఇందులోవి ఫ్రెండ్స్కి కొన్ని ఇద్దాం అనుకుంటున్నాను. సో కొన్ని ఇచ్చేసి కొన్ని నేను పెట్టుకుంటాను. సో ఇంకొక జుకిని తీసానండి. ఇప్పుడు ఇది కింద బెడ్లో వేస్తున్నాను. ఇక చూసారా మీరు, ఆల్రెడీ చిన్న చిన్న మొగ్గలు వచ్చి ఉన్నాయి. అదిగోండి అదిగోండి, చూసారా మొగ్గలు? ఇక్కడ ఒక మొగ్గ, ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇవన్నీ వచ్చి ఉన్నాయి. సో ఇట్ ఈస్ రెడీ అనమాట యాక్చువల్లీ. ఓకే, సాయిల్ మిక్స్ చూపిస్తాను. మనం పాట్లో వేసుకునే మొక్కలకి ఎలాంటి సాయిల్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ డ్రైనేజ్ కోసం కొన్ని రాళ్ళు వేస్తున్నాను హోల్స్ దగ్గర. సో మనం తీసుకునే పాట్కి కంపల్సరీగా హోల్స్ ఉండేలాగా చూసుకోవాలి. చూసారా లోపల హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అలా హోల్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్రే వచ్చేసేసి ఇలా వచ్చేస్తుంది చూడండి. ఎక్స్ట్రా వాటర్ అంతా దీంట్లో వస్తుంది. సో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక నేను కొన్ని రాళ్ళువి కూడా వేసుకున్నాను డ్రైనేజ్ కోసము. సో ఇప్పుడు అన్నీ 1:1 ఆఫ్ చేయాలి. సో మీరు ఏం మిక్స్ చేసినా కూడా ఆల్వేస్ 1:1. సో ఒక 1 సాయిల్ వేస్తే 1 పీట్ మాస్ వేయండి. ఇండియాలో అయితే మీకు కోకో పీట్ దొరుకుతుంది. సో కోకో పీట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఎస్లో పీట్ మాస్ అని ఇలా దొరుకుతుంది. సో ఇట్ ఈస్ సిమిలర్గానే ఉంటుంది. సో వాటర్ అదే ఇది ఎందుకు యూస్ చేస్తారంటే మనం మొక్కకు వాటర్ పోసి అండ్ బాగా సర్క్యులేట్ అవ్వడానికి వాటర్, అండ్ ఆల్సో రూట్స్ కూడా బాగా ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి. సేమ్ మన కోకోపీట్ మనం ఎందుకు యూస్ చేస్తామో ఇది కూడా సేమ్ పర్పస్ అన్నమాట. పీట్ మాస్ లైట్ వెయిట్ అండ్ వెరీ లైట్ వెయిట్ ఆల్సో. మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇది వాడచ్చు. సో నేను 1 పోర్షన్ ఆఫ్ మిక్సింగ్ ఇది వేసుకుంటాను. దాంట్లో మిక్స్ అప్పుడు కలపడానికి అసలు రాళ్ళు కదిలిపోతాయి. సో 1 పోర్షన్ ఆఫ్ సాయిల్ అండ్ 1 పోర్షన్ పీట్ మాస్. సో ఇలాగా 1 పోర్షన్ అది 1 పోర్షన్ ఇది వేసుకుంటూ ఇద్దండి. ఇలా ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకున్నాం కదా, ఈ మిక్స్ చేసుకున్న దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫార్వర్డ్ చేస్తాను. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇంకా రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే కుండీలోకి ఆ పోర్షన్ సో ఇది మిక్సింగ్ అయిపోయింది. మళ్ళీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇలా వేసాను కదా, ఇప్పుడు దీంట్లోకి నేను ఇందులో వంకాయ చెట్టు పెడదాం అనుకుంటున్నాను. సో ఇలా ఎంత హోల్ చేసుకోవాలి. ఇదిగోండి వంకాయ చెట్టు. బా రూట్స్ ఎంత స్ట్రాంగ్గా వచ్చాయో. ఇది వెరీ ఓల్డ్ ప్లాంట్ మంచిగా. సో కొంచెం మనం వేర్లని ఇలా విడదీస్తే మనం వేరే కుండీలో పెట్టినప్పుడు వేళ్ళు ఈజీగా ఆ కుండీలోకి స్ప్రెడ్ అయిపోతాయి. ఇలా తీసుకొని పెట్టేయాలి. ఇంకా పైన ఏం డిస్టర్బ్ చేయకూడదు.
There you go. ఆయన కొంచెం మట్టేసేస్తాం. పైన కొంచెము మట్టేసేసుకొని మనము పైన నేను ఇంట్లో తయారు చేసిన కిచెన్ కంపోస్ట్ ఉంది నా దగ్గర, అది కూడా వేస్తాను. ఏమంటా కిచెన్ కంపోస్ట్ ఇప్పుడు పైన ఇదిగోండి, ఇది కిచెన్ కంపోస్ట్ నేను ఇంట్లో తయారు చేసింది. ఇది నేను ఆల్రెడీ చాలా మొక్కలకు వేసేసాను. ఇది లాస్ట్లో ఉంది. ఒక 2 స్కూప్స్ వేసుకుంటే మొక్కకి బాగా బలం వస్తుంది అనమాట. ఈ కంపోస్ట్లో అంతా కిచెన్ వేస్ట్, ఆల్ వెజిటబుల్ పీల్స్, ఎగ్ షెల్స్, అంతా వెజిటబుల్ బేస్డ్ అనమాట. ఆకుకూర అది కొంచెం మట్టి ఏమంటారా. కిచెన్ కంపోస్ట్ అంతా కవర్ చేస్తూ కొంచెం మట్టి వేసుకోండి. టాప్ లేయర్, అన్నిటికన్నా టాప్ లేయర్. సో వంకాయ చెట్టు ఈజ్ రెడీ ఇన్ ద పాట్. గుత్తి వంకాయల చెట్టు పాట్లో వేసేసాను. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే వేసుకుంటాను. చాలా మంచి గ్రోత్ వస్తుంది. సో మీకు హెల్ప్ అవుతుందని ఈ ప్రాసెస్ అంతా చూపించాను. దీంట్లో ఎన్ని వంకాయలు ఎంత హార్వెస్ట్ చేస్తానో మీ అందరికీ వీడియోలో షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. సో సేమ్ ప్రొసీజర్ మనం పాటింగ్ చేసుకునేటప్పుడు ఆ సాయిల్ మిక్స్ అలాగే చేసుకోవాలన్నమాట. సో నేను అన్నిటికీ అలా చేసేసాను. సో మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు వీడియోలో అంతా నేను చేసి లాస్ట్లో ఫర్టిలైజర్ వేసి మళ్ళీ టాప్ సాయిల్ వేసి అలా చేశాను. అండ్ ఈ వీడియో తీసిన నా ఫ్రెండ్ మానస, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మానస. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మానస. ప్లాంటింగ్ అంతా అయిపోయిందండి. సో ఇంకా ఇప్పుడు వాటర్ చేసేస్తే మనం ఇంకా దీనిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఫర్టిలైజర్ వేస్తూ ఉండాలి. సో ఫైనల్లీ ఈరోజు అంతా తోట పని అయిపోయింది. ఈరోజు తోట పని అయిపోయింది మొత్తము. సో తోట అవతారం వచ్చింది టోకీ. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Bye-bye.